పచ్చ మీడియా పాపం ఏడుస్తుందనమాట. అంటే ఈరోజు మేనిఫెస్టోకి ఉమ్మడి మేనిఫెస్టో అని దాంట్లో మోడీ ఫోటో లేదు. అంతేకాకుండా జనాల నుంచి ఎక్కడ రెస్పాన్స్ రాకపోయేసరికి, చంద్రబాబుని ఎవరు నమ్మకపోయేసరికి, అంతేకాకుండా మేనిఫెస్టో మీద చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఫోటో ఉంది, బీజేపీ ఫోటో లేదు, మోదీ గారు ఆమోదించలేదు కూటమికి. అంటే అది నిజమే కదా, ఉండిందే కదా, ఆయన ఇన్ఛార్జే తీసుకోలేదు, ముట్టుకోలేదు. దాన్ని పచ్చి మీడియా అదే ఏబిఎన్ గడ టాయిలెట్ అదేనండి టాయిలెట్ ఛానల్ గాడు, ఏబిఎన్ బూత్ కిట్ గాడు, వాడు వెంకటకృష్ణ గాడు పాపం బాధపడుతున్నాడు. ఏం బాధపడుతున్నాడు వినండి. ఉన్నదే కదా చెప్పింది, ఉన్నదే కదా అక్కడ జరిగిందే కదా అందరూ అంటుండేదంటూ జనాలు కూడా అంటున్నారు పాపం. కానీ బాధ చూడండి పాపం. ఆ వేదిక మీద వీళ్ళిద్దరితో పాటు కూర్చున్న బీజేపీ ఆయన ఆ మేనిఫెస్టో బుక్ పట్టుకోలేదంట. మేనిఫెస్టో మీదేమో జనసేన పవన్ కళ్యాణ్ గారిది, చంద్రబాబు నాయుడు గారి బొమ్మలు మాత్రమే ఉన్నాయంట, మోడీ గారి బొమ్మ లేదంట. అందుకని ఈ మేనిఫెస్టోకి బీజేపీ ఆమోదం లేదు. మేనిఫెస్టోతో వాళ్ళు అసోసియేట్ కావడం లేదు. ఈ మేనిఫెస్టోని బీజేపీ పట్టుకోనైనా ముట్టుకోలేదు, నీకు జీతాలు ఇచ్చాయనే చెప్పాడు, పట్టుకోనైనా పట్టుకోలేదు. సొల్లంతా చంద్రబాబు నాయుడు గారు మోదీ గారికి ఫోన్ చేశారు, మేనిఫెస్టో విడుదల చేస్తున్నాను. మోదీ గారు చెప్పారంట, మీరు విడుదల చేసుకోండి కానీ నా ఫోటో మాత్రం వాడవద్దు, మీ ఇద్దరు బొమ్మలే పెట్టుకోండి చెప్పి, నా ఫోటో పెట్టొద్దు, మీ ఇద్దరు ఫోటోలు పెట్టుకోండి అని చెప్పారంట. చెప్పగానే ఇక వీళ్ళు నీరస పడిపోయి ఆయన ఫోటో లేకుండానే వదిలేరంట. నిజమేగా మరి ఎందుకు పెట్టలేదు? మరి మోడీ గారు నిజంగా ఒప్పుకోయింటే మరి ఎందుకు వద్దన్నాడు కాబట్టే కదా పెట్టండి. మరి ఎందుకు అసలు కనీసం ఏపీ ఇన్ఛార్జ్, బీజేపీ ఇన్ఛార్జ్ ఆయన ఆ మేనిఫెస్టో ముట్టుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు. అక్కడే తెలిసిపోతుంది చి అని ఆయన, వద్దు నాకే అని అక్కడే తెలిసిపోతుంది ఎవరి బతుకు ఏంటి అనేది.